ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా చెలరేగుతున్న సోషల్ మీడియా దుమారం. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ అంశాలను పక్కన పెడితే ఈ సోషల్ మీడియా యాక్టివిజం పేరుతో వీళ్ళందరూ ప్రధానంగా టార్గెట్ చేసింది మహిళలని, అది కూడా వ్యక్తిగత జీవితంలో ఉన్న మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు అన్నది ఆరోపణ. మరి వీళ్ళు మహిళల్నే టార్గెట్ చేయడానికి కారణాలు ఏమిటి? ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అని వీళ్ళు భావిస్తున్నారా, లేదా వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోలేదని అభిప్రాయపడుతున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్ ఏదైనా కానీ, ఈ మహిళలపై ఇలా జరుగుతున్న ఈ టార్గెట్ సోషల్ మీడియా దాడి, టార్గెట్ ఓరియంటెడ్ సోషల్ మీడియా దాడి ఏదైతే ఉందో అది ఎంతవరకు సబబు, ఇది ఎలా నివారించాలి, దీనికి పరిష్కారం ఏమిటి అన్నది మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, మహిళా నాయకులు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మహిళా నాయకులతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఈరోజు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి, అలానే స్వాతంత్ర సమరంలో తొలి స్వాతంత్ర సమరంలో బ్రిటిషర్లకు ఎదురొడ్డి నిలబడిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె జయంతి కూడా ఈరోజు. సో ఇరువురు కీలకమైన మహిళా నేతలు, భారతదేశం గర్వించదగ్గ మహిళా నాయకురాళ్ళు జయంతి ఈరోజు. ఆ సందర్భంగా ఈ మహిళల పట్ల జరుగుతున్న ఈ వివక్ష, ఈ దాడి ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా అరికట్టగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం, కారణాలు ఏమిటి అన్నది ముఖ్యంగా అందరూ మహిళా నాయకుల మధ్యలో చర్చ నిర్వహించాలని మేము దానికి అనుగుణంగానే ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. ఈ చర్చకు హాజరైన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ముందుగా ఈ మన విశాఖపట్నం నుంచి హాజరైన డాక్టర్ సుహాసిని ఆనంద్ గారితో ఈ చర్చని మొదలు పెడుతూ, మేడం, ఈ మహిళలనే టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు మీరు? అంటే సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, అవతల వాళ్ళ తప్పొప్పుల్ని ఎత్తి చూపించవచ్చు, కానీ ఆ క్రమంలో మహిళలతోనే ఎందుకు వీళ్ళు ఎక్కువగా మహిళల మీదనే టార్గెట్ చేయాల్సి వస్తుంది? శ్రీ ప్రేక్షకులు నమస్కారం అండి. ముందుగా మహిళలందరికీ, ప్యానెల్లో ఉన్న మహిళలకి మీకు అంత నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఆధునిక యుగంలో సోషల్ మీడియా అన్నది మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. మనం గతంలో పేపర్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ ప్రధాన మాధ్యమంలో ఉండేది. ఏదైనా న్యూస్ పేపర్స్ లో ఏదైనా ఒక న్యూస్ వస్తే మనం కొంత సహించలేము, కానీ ఈ మాధ్యమంలో ఏదైనా ఒక న్యూస్ వస్తే మనము గట్టిగా మాట్లాడలేము. కానీ ఇదే దాన్ని అక్కడ ఎందుకు వస్తుంది ఇటువంటి న్యూస్, అట్లాంటివి మనం దాన్ని మనం చూడలేము, మనం సహించలేము. బట్ ఎట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే వాక్ స్వాతంత్రానికి మనం పెద్దపీట వేస్తాం, చాలా పెద్ద గౌరవాన్ని ఇస్తాం, వాక్ స్వాతంత్రం ఉండాలి అని. సో ఈ క్లాష్ లో ఈ సోషల్ మీడియా అడ్వాంటేజ్ పొందుతుంది. సోషల్ మీడియాలో ఎవరైతే దీన్ని టార్గెట్ చేసి అన్డ్యూ అడ్వాంటేజ్ తప్పుగా ఉపయోగించుకునే వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్ సెగ్మెంట్ ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది నిజంగా ఈ ఆధునిక యుగంలో ప్రతి వాళ్ళకి వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళు చెప్పుకోవాల్సిన విషయాన్ని, వాళ్ళు ప్రపంచానికి చెప్పదలసిన విషయాన్ని ఎవరికి వాళ్ళే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, ఫేస్బుక్ అని, ట్విట్టర్, ఇన్స్టా అండ్ ఈవెన్ ఎవరికి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇలా అన్ని రకాలుగా కూడా దాన్ని పంపించుకోవడానికి కొన్ని ప్రపంచమే హద్దు అన్నమాట. అందరికీ ఇంతమందికి వెళ్తోంది మన విషయము అంటే అందులో అదే అడ్వాంటేజ్ గా తీసుకుని, ఎప్పుడైతే ఇది ఒక మహిళలే టార్గెట్ అంటే డెఫినెట్లీ అండి, ఒక మహిళ చెప్పిన మాటకి ఒక వాల్యూ, ఆ స్త్రీ శక్తికి ప్రతీక అని ఏదైతే అంటామో ఆ శక్తినే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మహిళ చెప్తే వెంటనే ఏం చెప్తోంది ఈవిడ అన్నది ఫస్ట్ దాని మీదకి ఒక ఇంట్రెస్ట్ వెళ్తోంది. మహిళ చెప్పంగానే ప్రతి విషయాన్ని కూడా కొంత ఈ మధ్య డీప్ ఫేక్ ఏదైతే సోషల్ మీడియాలో ఇంట్రడ్యూస్ అయిందో అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. మనకి ఒక రాంగ్ అకౌంట్స్, ఏవైతే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయో,
ప్రతి సోషల్ మీడియాకి ఒక ప్రాపర్ అకౌంట్ ఉంటుందండి, ఒక అడ్రస్ ఉంటుంది, ఇది ఎక్కడి నుంచి పోస్ట్ అవుతోంది, ఈ పోస్ట్ చేసిన అకౌంట్ హోల్డర్ ఎవరు, సో దాని బ్యాక్గ్రౌండ్ విషయాలన్నీ కూడా క్లియర్ గా ఉన్నప్పుడు అది ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఫలానా ట్వీట్ లో ఇలా ఈయన ట్వీట్ చేశారు, సో దిస్ ఇస్ ద క్వశ్చన్, వాట్స్ ద ఆన్సర్ అన్నది మనకు తెలుస్తుంది. కానీ ఫేక్ అకౌంట్స్ అండ్ డీప్ ఫేక్ వీడియోస్ ఎప్పుడైతే వచ్చాయో అక్కడ వాళ్ళ అకౌంట్ ఒరిజినల్ హోల్డర్ ఎవరు అని తీసుకోవడంలో అక్కడ కొంత ఇబ్బంది అవుతోందండి. దానివల్ల ఏమవుతోంది, ఏదైతే ఈ మధ్య థంబ్నెయిల్స్ కూడా వెరీ రాంగ్ గా పోస్ట్ చేస్తూ, రాంగ్ గైడ్ చేస్తూ థంబ్నెయిల్స్ చూడంగానే ఏంటిది ఇలా ఉంది, ఏదో ఉత్సుకతతో ఓపెన్ చేస్తాం, వాళ్ళు వ్యూస్ పెరగడానికని దాన్ని రాంగ్ థంబ్నెయిల్స్ చేయడం. సో ఈ విధంగా ఒకటి ఉండడం ఒక రీజన్. అండ్ రెండోది, మహిళలు ఎక్స్క్లూజివ్ గా టార్గెట్ అవ్వడానికి ఒకళ్ళిద్దరు మహిళలతో ఎలా పడితే అలా మాట్లాడించే ఒక సాధనంగా ఒక్కొక్కళ్ళు ఉపయోగించడం, అంటే అది నేరేటివ్ బిల్డ్ చేయడానికి, అది మనం క్లియర్ గా సోషల్ మీడియాలోనే చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడితే, మొదటి నుంచి కూడా మనకేంటంటే మగవాళ్ళు మాట్లాడిన దానికి ఆడవాళ్ళు మాట్లాడిన దానికి ఒక వ్యత్యాసం చూస్తూ ఒక సొసైటీ ఒకటి ఏర్పడింది. మగవాళ్ళు మాట్లాడినా సహించలేము, ఆడది మాట్లాడినా సహించలేము. అటువంటి దానిలో ఈ పర్టికులర్ గా ఆడవాళ్ళు ఎప్పుడైతే ఒకళ్ళిద్దరు, నాట్ ఆల్, కొంత ఎక్స్క్లూజివ్ టర్మినాలజీ వాడుతూ ఒక కొంత వాళ్ళ పరిధులు దాటి ఎప్పుడైతే మాట్లాడారో దాన్ని తొందరగా అట్రాక్ట్ చేసి వ్యూస్ పెరుగుతున్నాయి. ఈ వ్యూస్ పెంచడానికి ఈ విధంగా ఇదేదో సాధన బాగుంది అన్నది పూర్తిగా దీన్ని వైరల్ చేయడము అది పెరుగుతోంది. దీనివల్ల ఏంటి అంటే తర్వాత దీనిలో లాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అరికట్టడానికి. కానీ ఈ తప్పు సరిదిద్దుకునే లోపల ఏదైతే ఈ అబద్ధంగా బయటకు వచ్చిందో ఇది ప్రపంచం అంతా చుట్టేస్తోంది. తర్వాత దాన్ని కరెక్షన్ చేసిన ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఈ తప్పు మొత్తం అంతా వైరల్ అయిపోయిన తర్వాత కరెక్ట్ చేసుకున్నా సరే ఉపయోగం లేకుండా పోతుంది. అదే మేడం, అంటే ఒక నా ప్రశ్న ముందు సింపుల్ ప్రశ్న ఏంటంటే, ఈ మహిళలన్నీ అంటే మీరు చెప్పినట్లు సోషల్ మీడియాలో ఉన్న కొంత అస్తవ్యస్త వ్యవస్థ, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసే అవకాశాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఈ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు, ఏ పద్ధతుల్ని వాడుకొని చేస్తున్నారు అన్నది మీరు చెప్పిన దీంట్లో. కొంతమంది మహిళలు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు, దానివల్ల ఎక్కువ వెళ్తోంది అనేది అది ఇంకొక అంశం. కానీ ఇక్కడ మొట్టమొదటి అంశం ఏమిటంటే, అసలు మహిళల్ని టార్గెట్ ఎక్కువగా చేసుకోవడం, మహిళా నాయకురాలని ఎక్కువగా టార్గెట్ చేసుకోవడం, మహిళా కార్యకర్తల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకోవడం, అలానే మహిళల అంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులైన మహిళల్ని టార్గెట్ చేసుకోవడం, ఇదేదైతే ఉందో మేడం, అంటే ఈ దీనికి గల కారణాలు ఏమిటి అన్నది ప్రధానంగా మనం ముందు అనుకుంటే తర్వాత మనం ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది వెళ్ళొచ్చు. మేడం నళినీదేవి గారు, ఈ మహిళల్ని ఎంచుకోవడానికి ప్రధానంగా కారణం ఏమిటి? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకి మరియు పార్థసారథి గారికి, అలాగే ప్యానెల్లో ఉన్న మహిళా సోదరి మండలి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్థసారథి గారు, ఈరోజు మనం ఒక విషయాన్ని, అంటే సోషల్ మీడియాని మనం ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుందంటండి. సో సోషల్ మీడియాని క్లుప్తంగా మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో మహిళలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? దీనికి మనం అంటే మన ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మన హిస్టరీని మనం తరచు చూసుకుంటే ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ఎవల్యూషన్ లో మహిళల్ని ఎప్పుడూ కూడా అంటే ఒక బలహీనమైన శక్తిగాను, అలాగే ఒక బలహీనమైన ఒక క్యారెక్టర్ గాను, అలాగే ఇది వరకు అంటే మనకి హిస్టరీకి వెళ్ళి చూస్తే మగవాళ్ళు వెళ్ళి వేటకి వెళితే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పనులు చేసుకునే దగ్గర నుంచి మన ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఈ రకంగా మహిళలు ఈ కాలంలో ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత ప్రధాన పాత్ర పోషించినా, ఏమైనా కూడా ఆ సబ్మిసివ్ మహిళ అనే ఒక వ్యక్తి, ఒక సబ్మిసివ్ క్యారెక్టర్ అనేది, ఆ మెంటాలిటీ అనేది ఇంకా సొసైటీలో పోవట్లేదు సార్.
ఒక మహిళ అదే రాజకీయ పరంగా చూసుకుంటే ఒక ఒక పురుష రాజకీయ నాయకుడు ఏదైనా ఒక బూతు మాట్లాడితే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఓకే ఇది మామూలు వ్యవహారమే అనుకుంటారు. అలాంటిది అదే వర్డ్ ఒక మహిళ మాట్లాడితే దానికి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. ఆ ఇంపార్టెన్స్ ని చిలువలు పలవలుగా చేసి ఎవరికి వాళ్ళకి నచ్చిన విధంలో మలుచుకొని దాన్ని పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మహిళలు రాజకీయ పరంగా చూసుకుంటే మహిళలకి రాజకీయంలో ఎప్పుడూ కూడా సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నారండి. ముఖ్యంగా నేను ఈ విషయం ఎలాంటి భేషజాలు లేకుండా చెప్తున్నానండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన విష బీజాల్లో ఈ బీజం ఒకటి. అంతకు ముందు ఏ రోజు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆడవాళ్ల గురించి మాట్లాడడం కానీ, ఆడవాళ్ళని టార్గెట్ చేయడం కానీ, పర్సనల్ లైఫ్స్ టార్గెట్ చేయడం కానీ, పర్సనల్ లైఫ్స్ లోకి తొంగి చూడటం కానీ ఏ రోజు జరగలేదు సార్. అది ఎవరి హయాంలో ఉన్నా చూసుకోండి, మీరు ఏ రాజకీయ పార్టీ చూసుకోండి, ఎప్పుడూ జరగలేదు. అంతెందుకు మనం కరెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ కింద చేసుకుందాం. దేవగౌడ గారి కుమారుడు కుమారస్వామి గారికి 2 వివాహాలండి. ఆయన 2వ భార్యని అధికారికంగానే ఒప్పుకున్నారు, ఆయన మీడియా ముఖంగా ఆయన ఒప్పుకున్నారు, షీ ఈజ్ మై వైఫ్ అని. కానీ ఏ రోజు కూడా కర్ణాటకలో ఆయన అపోజిషన్ లో రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఆయన ఎవరు టార్గెట్ చేసిన పాపని పోలేదు, టార్గెట్ చేయాలని చూడలేదు కూడా. బట్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ లైఫ్ ఆఫ్ హిస్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదండి, ఇది 2019 కాదు 2014 నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారో అప్పటి నుంచి ఈ విషబీజాలు వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనకి సొసైటీలో మన వ్యావహారికంగా కూడా ఇది వరకు మామూలుగా అంటే పక్కపక్కింటి వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటుంటే ఒరే మగాళ్ళగా మాట్లాడు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకనేవారు. అంటే దిస్ ఈస్ లైక్ దట్ ఈస్ అవర్ సొసైటీ. అలాంటి మన కల్చర్ ఉన్న సొసైటీని పాడు చేసి, అంటే ఒక రాజకీయంగా మాట్లాడాలి. ఇఫ్ యు ఆర్ ఎ పొలిటీషియన్, బీ అ పొలిటీషియన్. ఇఫ్ యు వాంట్ టు టాక్ ఇన్ ద పాలసీ. ఆ పాలసీ ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం మొదలు పెట్టారో సార్, అప్పుడే ఈ విషబీజాలు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ లో పడ్డం మొదలైనవి. అయితే వాళ్ళకి అంటే చెప్పుకోవడానికి 2019 లో వాళ్ళు ప్రభుత్వం ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆ పార్టీ చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, వేసింది ఒక రోడ్డు లేదు, ఇచ్చింది ఒక ఉద్యోగం లేదు, తెచ్చింది ఒక ఇండస్ట్రీ లేదు. ఒక్క నిమిషం రాజకీయాలు ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి నన్ను. అయితే చెప్పుకోవడానికి ఏమీ లేక లైమ్ లైట్ లో ఎలా ఉండాలి అంటే సోషల్ మీడియా ముఖంగా ఒకళ్ళని ఇద్దరిని అంటే పేటీఎం ఆర్టిస్టులు పెట్టుకుని వాళ్ళతో బూతులు మాట్లాడించడమే రాజకీయం అనే హీన స్థితికి మన రాజకీయాన్ని దిగదార్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. చెప్పండి. అదే అంటే ఇక్కడ పలానా పార్టీ చేసింది, పలానా పార్టీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇవి ఎక్కువయ్యాయి అనేది ప్రధానంగా అందరూ అర్థం చేసుకున్న విషయం. ఇప్పుడు ఆ నెమ్మదిగా బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేదా రకరకాల వాళ్ళు ఎలా మాట్లాడారు, తెలంగాణలో కూడా కొన్ని సందర్భాల్లో ఏం జరిగింది అనేది మన అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తల మీద దాడి ఒకెత్తి అయితే, ఆ మహిళా కార్యకర్తల్ని దాటి కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళడం, వాళ్ళని ఎత్తి చూపించడం, వాళ్ళ ప్రైవేటు జీవితాల గురించి మాట్లాడడం, ఇవన్నీ ఒక రకంగా అవసరాన్ని మించి పరిధి దాటినట్టే కదా వసుంధర గారు. ఇప్పుడు రాజకీయంగా అవతల ప్రత్యర్థి మహిళ అయితే మీరు మాట్లాడే ఇది ఉండొచ్చు, కానీ దాన్ని దాటి ఇంట్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు? సార్ పార్థసారథి సార్, మీకు ప్యానెల్లో ఉండేటువంటి మిగతా నా సహచరులకు గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే అందరూ వైష్ణవులే, బుట్టలో రొయ్యలే మాయమైపోయినాయని ఒక సామెత ఉంది మనకి జనరల్. అంటే ఇక్కడ ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని ఏం లేదు సార్. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఒక మాట చెప్పాలి అంటే నా అబ్జర్వేషన్ లో సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నటువంటి పార్టీలు, అంటే అటు బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
మీరు చూస్తే మొదటి నుంచి ఎప్పుడు ఒక గౌరవం అనేది ఉండేది మహిళలకి. అంటే ఏ పార్టీ, నేను చెప్పేది నేషనల్ పార్టీస్, ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీల్లో గమనిస్తే ఆ పార్టీల్లో మహిళలకి కొంత గౌరవం ఇస్తారు. ఎప్పుడు ఇలాంటి పర్సనల్ జోలికి పోవడం కానీ ఏమీ ఉండదు. ఈ చెడు సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందంటే, ఒకటి సోషల్ మీడియా విప్లవం స్టార్ట్ అయింది, మొబైల్ ఫోన్స్ చేతిలోకి వచ్చాయి, అది ఒకటి. ముబ్బడిగా యూట్యూబ్స్ వచ్చాయి, తర్వాత శాటిలైట్ ఛానల్స్ కూడా ఎక్కువ వచ్చాయి 2. మూడోది ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, జనసేన కావచ్చు, వ్యక్తుల మీద ఆధారపడినటువంటి ప్రాంతీయ పార్టీలు ఎమర్జింగ్ అయిన తర్వాత ఈ స్థాయి ఏమైపోయిందంటే, ముందు పార్టీల్లో మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే పురుషులే. కానీ పురుషులను దాటి మహిళల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే, ఆ పురుషుడిని మరింత డీఫేమ్ చేయాలి అంటే ఆ పురుషుడి ఇంట్లో ఉండే మహిళ, లేకపోతే పురుషుడు భార్యో, లేకపోతే పురుషుడు తల్లో, ఇలాగా చూస్ చేసుకున్నారు. అంటే సబ్జెక్ట్స్ మారినాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ మారిన తర్వాత విషయం మరింత క్లిష్టమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీరు చూసారో లేదో, ఈ మధ్య ఆ పరుగులు కూడా పూర్తిగా ముందుకెళ్ళిపోయింది. తల్లి లేదు, చెల్లి లేదు, భార్య లేదు, ఏమీ లేదు. ఇందులో కూడా మీరు గమనిస్తే పార్థసారథి సార్ ఎక్కువ వీళ్ళు పర్సనల్ గా ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడడం అనేది చాలా హీనమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ఇక్కడ ఇందాకే నేను చెప్పినట్టుగా, ఎందుకే మల్లెపువ్వ నవ్వుతావు, ఎందుకే మల్లెపువ్వ తులుతావు, చిరుగాలి వీచిందనా, విరిజల్లు కురిసిందనా అని చెప్పేసి ఇక్కడ మహిళలే అందరికీ టార్గెట్. మహిళ గురించి మీరు ఈ మధ్య గమనిస్తే సార్, ఒక పార్టీలో పెద్దని డిఫేమ్ చేయడానికి ఒక మహిళని, దట్టు ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళని, ఆ మహిళకు పుట్టినటువంటి బిడ్డను గురించి పెద్ద పెద్ద ఛానల్స్ గంటలు జరిపాయి సోషల్ మీడియాలో వ్యక్తిత్వం గురించి. అసలు ఆ డిబేట్స్ చూస్తే ఎందుకు మనం మహిళలుగా పుట్టాము అనేది అన్నంత ఘోరంగా డిబేట్ చేశారు. అంటే అక్కడ టార్గెట్ ఆ మహిళ కాదు, వాస్తవానికి ఆ మహిళకు సంబంధించినటువంటి ఒక పార్టీ నాయకుడిది. నేను పేర్లు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మనం సబ్జెక్ట్ మాట్లాడాలి కాబట్టి ఇక్కడ భాష కూడా మారిపోయింది. అసెంబ్లీలో భాష మారిపోయింది. ఎవరైతే అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఈ నాయకులకి స్వతహాగా ఒక సిద్ధాంతం లేదు, ఒక బేస్ లేదు. వీళ్ళు ఏంటంటే పూర్వీకులు సంపాదించినటువంటి ఆ రాజకీయ ఆ వారసత్వాన్ని వీళ్ళు కొనసాగించుకుంటూ దాన్ని కాపాడుకోవడం కోసం చివరికి ఒకరిని మించి ఒకరికి హీనమైనటువంటి పరిస్థితి దాటిపోయింది. ఈ మధ్య డార్క్ కామెడీ అనేది ఒకటి వచ్చింది, మీకు తెలుసో లేదు, హనుమంతు ప్రణీత్ అని ఒక పసిబిడ్డ గురించి మాట్లాడటం. అవునండి. సో ఇవన్నీ చూస్తే మనం మానవ సంబంధాలు, ముఖ్యంగా మానవ సంబంధాల్లో ఉండేటువంటి ఒక సున్నితత్వం పూర్తిగా పోయిందనే చెప్పుకోవచ్చు. అవును మేడం. ఒక పసిబిడ్డ ఎవరికి పుట్టారు ఈ బిడ్డ అనే దాని గురించి మీకు తెలుసు. ఎన్ని రోజులు డిబేట్ చేశారు అంటే అన్ని రోజులు డిబేట్ చేసిన వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద జర్నలిస్ట్. అదే అంటే ఎవరు సార్ మారాల్సింది ఇక్కడ? అవునండి. ఇప్పుడు నళినీదేవి గారి దాకా ఒక ఉదాహరణ ఇచ్చారు దేవగౌడ కుటుంబం గురించి. అవును. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి గారి కుటుంబం గురించి కూడా ఏ రోజు కూడా అక్కడ చర్చ జరగలేదు. కరుణానిధి కుటుంబం పరిస్థితి కూడా అదే. పిల్లలు వాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగత జీవితంగానే భావించారు తప్ప దాంట్లోకి వెళ్ళడం చేయడం ఇవన్నీ కూడా పెద్దగా అక్కడ జరగలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ మధ్యలో ఉన్న చిన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా చెరిపేయడం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు మనతో హేమలత గారు కూడా ఉన్నారు. హేమలత గారు, అంతేనా ఇది ఈ రెండు అంశాల మధ్య ఉన్న థిన్ లైన్ చెరిపిపోవడం వల్లనేనా ఇదంతా సమస్య?
ఎస్ ఒకటి సార్, ఇక్కడ సాంస్కృతిక భావనలు లేదంటే సామాజిక అంచనాలు మహిళల్ని ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తారు. ఎక్కడ చూస్తున్నా కూడా మనం ఎంత ఈక్వాలిటీ ఎంత ఇది అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక పురుషుణ్ణి టార్గెట్ చేయాలి అంటే మాత్రం అతని వ్యక్తిగత జీవితంలో కానీ అతనితో పాటు ఉన్న సహచరులని కానీ సహచర మహిళల్ని డిఫేమ్ చేసినట్లయితేనే వాళ్ళు వ్యక్తిగతంగా లాభం పొందుతారు, లేకుంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం ఇబ్బంది అవుతుందని మాత్రం ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ వచ్చాక భవిష్యత్తులో మహిళలు చాలా మంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది, వస్తారు కూడా. ఈ టైంలో ఇట్లాంటి టార్గెట్ చేస్తూ వెళ్తే వచ్చే మహిళల సంఖ్య కంప్లీట్ గా తగ్గిపోతుంది. అంటే ఏదైతే ఒక మంచి ఆలోచనతో భవిష్యత్తు కోసం అనేది ఒక వచ్చిందో ఆ అంశాన్ని వెనకబడిపోయి మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి. ఇది ఒక ఏమంటారు సాంస్కృతిక భావజాలం అంటాం. మహిళలకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో పరిగెత్తుతున్న మహిళలకి సంఖ్యలు వేసి వాళ్ళు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడికి వెనక్కి లాగి మళ్ళీ కూర్చోబెట్టుకున్న ఒక ధోరణే తప్ప ఇంకోటి కాదు. మన భావజాలంలో కూడా ఎప్పుడు మహిళల్ని బలహీనురాలుగా చూపిస్తూ పెంచుతున్నాం. జెండర్ సెన్సిటైజేషన్ లేదు మన ఎడ్యుకేషన్ లో. అండ్ జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడాం కాబట్టే ఈ రోజు ఏం మాట్లాడినా కూడా మహిళ యొక్క లైంగికత్వం గురించి మాట్లాడేంత నీచ స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. ఇది అనుకున్నంత చిన్న ఇదేం కాదు, ఇది ఒక సోషల్ డ్రామా. దీన్ని ఒక మానసిక జాడ్యంలోకి వెళ్ళిపోతున్నాం. గత 15 ఏళ్ళ నుండి 10 ఏళ్ళు అంటున్నారు కానీ 15 ఏళ్ళ నుండి ఇది ఎస్పెషల్లీ మన సౌత్ లో అంటే ఇటు తమిళనాడులో సోషల్ మీడియా రాకముందు నుండే తమిళనాడులో స్టార్ట్ అయింది. అండ్ ఆంధ్రాలో మరీ ఇది ఎట్లా అంటే ఎంత ముదిరిపోయిందంటే కనీసం మనము పెస్టిసైడ్స్ కొడితే కూడా బహుశా చావనంత తెగులు తగిలిందేమో అనిపిస్తుంది మనకైతే. సో ఇవన్నీ ఇటు కల్చరల్ గా అటు సోషల్ గా అండ్ మన భావజాలాల్లో మార్పు రానంత దాకా ఈ మహిళలు టార్గెట్ అవ్వకుండా ఉండలేరు సార్. దీని మీద విపరీతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయిలో ఇప్పటికే మన స్థానిక సంస్థల్లో మహిళలు 50% దాకా వచ్చున్నారు. రేపు భవిష్యత్తులో శాసన సభల్లో కూడా 33% రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్ లో నుండి స్టార్ట్ అవబోతుంది. ఇంకో 3 ఏళ్లలో మనము మహిళలను అధికారికంగా మనం రాజకీయాల్లో పార్ట్ అండ్ పార్సల్ గా చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. ఈ టైంలో దీని మీద చర్చ జరగకపోయినట్లయితే చాలా మంది మహిళలు అడుగు ముందుకు వేయడానికి వెనకంజ వేస్తారు. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం. అది కూడా ఈ రోజు నిజంగా రాజకీయాల్లో అండ్ ఉద్యమాల్లో స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఈ రాజకీయాల్లో కానీ మొదటి అడుగు వేసిన మహిళల జన్మదినం పురస్కరించుకొని ఈ చర్చ పెట్టడం అన్నది మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి చర్చలు అనేకం జరిగినట్లయితేనే దీని యొక్క ఫలితం రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో కానీ ఇంకో దాంట్లోకి రావాల్సిన మహిళలకు అవకాశం కల్పిస్తాం. అదే మేడం, మనతో ఇప్పుడు లక్ష్మి గారు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించిన వారు. లక్ష్మి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవేదనతో ఒక మాట చెప్పారు, నా కూతుర్ల విషయాన్ని ప్రస్తావించే స్థాయికి ఈ వ్యవస్థ దిగజారిపోయింది అని. భార్యల దాకా వచ్చారు, భార్యల్ని దాటి కూతుర్ల దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అసంతృప్తిని వెళ్ళగక్కడం అనేది మనం చూసాం. అక్కడి నుంచి ఈ చర్చ తీవ్ర స్థాయికి పెరిగింది. ఇప్పుడు మీరు సహచరులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రాజకీయాల్లో ఇద్దరు ఉన్నారు, పాల్గొంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు సహకరించుకున్నారు, విమర్శించారు అంటే పిల్లల జోలికి కూడా వెళ్ళేంత స్థాయికి ఈ మొత్తం వ్యవహారం దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం? దీన్ని ఎలా మనం చూస్తున్నాం? అంటే మీరు చాలా కాలంగా ఉన్నారు రాజకీయాల్లో. ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి. ఈవెన్ ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆవేదనని మనం గుర్తించాం. కానీ ఒక మహిళ సమాజంలో బయటికి వస్తే అది రాజకీయ పరంగా ఒక్కటే కాదండి, ఉద్యోగ రీత్యా కానివ్వండి, స్కూల్ విషయంగా కానివ్వండి, ప్రతి దానిలో కూడా టార్గెట్ చేసి ఒక యంత్రాలలాగా చూస్తున్నారు తప్ప మహిళల్ని ఒక మనుషుల్లాగా చూడట్లేదు. అట్లీస్ట్ విలువలు కలిగిన ఒక మనిషిలాగా, సాటి మనిషిలాగా కూడా చూడట్లేదండి. మరి గత ప్రభుత్వం ఎలాంటి సంస్కృతిని తెలుగుకు తెగులు పట్టించేసి ఎలాంటి సంస్కృతిని పెంచి పోషించింది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం.
పవన్ కళ్యాణ్ గారి విషయానికే వస్తే ఒక ఆయన తల్లి గారిని కానివ్వండి, భార్య గారిని కానివ్వండి, బిడ్డలను కానివ్వండి, వికృతమైనటువంటి మాటలతోటి, ఎలాంటి మనం ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడేటువంటి భాషతోటి కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుందండి. పవన్ కళ్యాణ్ గారి జీవితం నుండి కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయినటువంటి మహిళల్ని కించపరిచేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి? అసలు ఏ రకంగా వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అతని దగ్గర జీవిత భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తిని పదే పదే ఈయన వ్యక్తిగత జీవితంలోకి లాగుతూ దూషించినటువంటి వ్యక్తులు మరి మహిళలని మానసికంగా కుంగదీసినట్టే కదండి. ఆమె జీవితం వేరే వాళ్ళతో పంచుకొని హ్యాపీగా ఉన్నటువంటి తరుణంలో అటువంటి భార్యను కూడా తీసుకొచ్చి నీ భార్యలు అంటూ మానసికంగా ఇటు పవన్ కళ్యాణ్ గారినే కాకుండా అటు కొన్ని కారణాల వల్ల అది వారి వ్యక్తిగత వైవాహిక జీవితం, దాని గురించి ప్రస్తావించేటువంటి అర్హత మనకు ఉండదు. అటువంటి వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని సాటి ఆడపిల్లలని కూడా లేకుండా ఆడపిల్లలే మాట్లాడటం కూడా చాలా తలదించుకోవాల్సినటువంటి మహిళగా తలదించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడేటువంటి విధంగా ఈ సోషల్ మీడియాని కానివ్వండి, సొసైటీని కానివ్వండి పెంచి పోషించారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేవాళ్ళు. మరి దాన్ని కొంతమంది మద్దతు ఇచ్చి ఇంకొక అడుగు ముందుకేసి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు దరిద్రమైన భాషతోటి ఇక తల్లి చెల్లి తన మన విభేదాలు లేకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క భాష సరైనదా కాదా అని మనం మాట్లాడుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఆయన మాట్లాడారు, మిగిలిన వాళ్ళు రోజా కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది సైకోలు కానివ్వండి, సొంత తోడ పుట్టిన చెల్లిని కూడా అనకూడనటువంటి మాటలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనిపించారు. అంటే ఆయనకి విలువలు వ్యక్తిత్వం అనేవి లేవండి. ఇంకా ఇలాంటి వారి నుండి ఈ 5 సంవత్సరాలు మనం ఏం నేర్చుకున్నాము, భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? మీరు ఒక మంచి మాట అన్నారు లక్ష్మి గారు, ఒక మంచి మాట అన్నారు. ఆ మాటని మనం ముందుకు తీసుకెళ్తే ఈ విమర్శలు చేసిన వాళ్ళల్లో సాటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవి చేయించడానికి వీళ్ళు మళ్ళా ఆడవాళ్ళనే ముందు పెట్టి వాళ్ళనే వినియోగించి చేశారు. ఇది మొట్టమొదటిసారి మనం మరీ ఒక స్థాయి మించి ఈ మొత్తం వ్యవహారాన్ని నడపడం మనం చూసాం. సుహాసిని గారు, అంటే ఇక్కడ మన ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని ప్రయోగించడం అనేది ఇది ఒక రకమైన వికృత చర్య ఏదైతే జరిగిందో అది అంటే కనీసం అరే సాటి ఆడదాని మీద లేదా ఆడవాళ్ళ మీద నేను మాట్లాడుతున్నాననే ఇది కూడా వీళ్ళు లేకుండా చేయడం అనేది మనము మిగతా వాళ్ళని అనేదానికన్నా ముందు మన దాంట్లో కూడా కొంతమందిని మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనం టాపిక్ తీసుకున్నప్పుడు పార్థసారథి గారు మహిళలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అన్నప్పుడు డైరెక్ట్ గా ఈ మహిళలు ఇలా మాట్లాడుతున్నారు, మహిళలు ఇలాగా అని చెప్పలేకనే దాని చుట్టుపక్కల ఉన్న కాన్సిక్వెన్సెస్ గురించి మనం మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకు? బికాస్ గోప్యత విషయంలోనూ భద్రత విషయంలోనూ అంత సెన్సిటివ్ ఇష్యూ ఒక మహిళ గురించి మనం అలా భద్రంగా తీసుకువెళ్తున్నాం. మహిళలు కూడా అలాగే వాళ్ళ హుందాతనంగా ఉంటూ తనకి తను కాపాడుకుంటూ తన కుటుంబ పరువు కాపాడుకుంటూ ఒకవేళ ఆమె రాజకీయ నాయకురాలైతే తన పార్టీ పరువును కాపాడుకుంటూ అంటే ద ఫేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇవాళ మహిళ అయ్యిందండి. సో ఇప్పుడు ఇందాక నా ఫస్ట్ లాట్ లో చెప్పాను, ఒకళ్ళిద్దరు చేసే కామెంట్స్ ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళందరూ దానిని టార్గెట్ చేసి ఎప్పుడైతే వ్యూస్ పెరుగుతున్నాయో దానిని ఇంకా ఇంప్రొవైజ్ చేస్తున్నారు అని. అంటే ఇప్పుడు మహిళల్ని అనడానికి మహిళల్ని ముందు పెడుతున్నారని అన్నారు చూసారా, దట్స్ ద రైట్ పాయింట్. ఎందుకంటే అప్పుడు ఎవరిని మనం బ్లేమ్ చేస్తాం అది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ. రెండోది ఇప్పుడు ఒక బాసిజం ఎక్కువై ఫాలోవర్స్ ఎక్కువ అవుతారు. ఇప్పుడు వాళ్ళ ఒక బాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద లీడర్స్ ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ కి ఈ నాయకుడుకున్న ఒక బ్యాలెన్స్డ్ నేచరు
కింద ఫాలోవర్స్ కి ఉండదు, ఆ ఫ్యాన్స్ కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే అనుకోండి, మోదీ గారే అనుకోండి, చంద్రబాబు నాయుడు గారే అనుకోండి, ఎవరైనా సరే, ఎవరినైనా వాళ్ళ నాయకుడిని అనగానే ఇలా కొంత మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడైతే పోస్టులు చేస్తారో వాళ్ళందరి విషయాల్లోనూ ఇప్పుడు ఇటువంటి ఒక చర్య, కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలండి, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది, ఇవాళ ఎవరైతే ఇప్పుడు పేరు అన్నారు కాబట్టి శ్రీరెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసేది, ఈ సోషల్ మీడియాలో అన్నెసెసరీ ట్రోల్స్ చేసేది, ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడడం జరిగిందో వాళ్ళందరినీ కూడా యాజ్ పర్ ఇప్పుడు ఆర్టికల్ 19 మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఇదంతా ఏమున్నాయో ఇదంతా ఎప్పుడైతే మిస్యూజ్ అవుతుందో, సో ఈ 69A యాక్ట్స్ అన్ని తరపున ఒక సేఫ్ మెజర్ అయితే, లీగల్ ప్రొటెక్షన్ అయితే 100% ఉంటుందండి. దీనికి ఖచ్చితంగా దీనిపైన ఒక స్ట్రాంగ్ సెక్షన్ అయితే దీనిపైన ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఈ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అంటే డైరెక్ట్ గా ఇష్యూ మీద మాట్లాడలేక, డైరెక్ట్ గా ఆ నాయకుడిని ఫేస్ చేయలేక, ఆ నాయకుడి కుటుంబాన్ని, వాళ్ళ చెల్లెల్ని, అక్కల్ని, భార్యల్ని, వీళ్ళందరినీ చేశారనుకోండి, వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, పైశాచిక ఆనందం పొందడమే అవుతుంది తప్ప అంతకన్నా వేరే లేదు. కానీ మేడం, మీరు చెప్పినట్లు చర్యలు తీసుకోవాలి, చెయ్యాలి అని అంటే, మనతో నళినీదేవి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. హోంమంత్రి తన సమావేశం పెట్టారు, పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మొత్తం వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత స్పందిస్తూ ఆమె కొన్ని మెసేజెస్ నేను చదువుతానంటూ, వీటిల్ని మహిళగా నేను చదవలేను, చదివే పరిస్థితి లేదు, ఇది అంత దారుణంగా ఈ వ్యవహారాలు ఉన్నాయి అని అన్నారు ఆమె స్వయంగా హోంమంత్రి. ఆమె పరిస్థితి ఆమె ఎంత వ్యక్తం చేసింది ఆ రోజు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే. అంటే మీరు అన్నట్లు చట్టాలు ఉన్నాయి, ఆ రోజు కూడా ఇలా బాధింపబడ్డ వాళ్ళు పోలీస్ కేసులు పెట్టారు, ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు ప్రభుత్వం మారింది, స్పందిస్తోంది, అయినప్పటికీ కూడా హోంమంత్రి స్వయంగా అంత నిస్సహాయత వ్యక్తం చేశారు అనంటే, మనము ఈ చట్టాలు ఇవి పనిచేస్తాయా? వ్యవస్థలో మార్పు లేకుండా, ఈ నాయకుల్లో, పార్టీల్లో మార్పు లేకుండా ఈ చట్టాలు పనిచేస్తాయా? పార్టీలో మార్పు సరిపోదండి. ఇప్పుడు అదే కదా మాధ్యమానికి సోషల్ మాధ్యమానికి ఉన్న డిఫరెన్స్ అదే. ఇప్పుడు మెయిన్ మీడియా అనుకోండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం మాట్లాడాలి, ఏ టాపిక్ మాట్లాడాలి, దాని స్క్రిప్ట్ ఏంటి, ఏ పరిధిలో మనం క్వశ్చన్ చేయాలి, గెస్ట్ ని ఎవరిని పిలవాలి, ఎంతో బ్యాలెన్స్డ్ గా మనం డిస్కస్ చేయాలి అన్న ఒక కామన్ సెన్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉంటుంది. బట్ సోషల్ మీడియా ఇస్ నాట్ లైక్ దాట్. జస్ట్ ఇలా ఎయిర్ లోకి వెళ్ళిపోతుంది. సో యూ కాంట్ హెల్ప్ ఇట్. అదే ఒక్క నిమిషం, మరి తెలుగుదేశం మన నళినీదేవి గారు, పార్థసారథి గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళల్ని ఎందుకు టార్గెట్ చేపిస్తున్నారు అనే దానికండి, అది మహిళ కానివ్వండి లేకపోతే పురుషుడు కానివ్వండి, ఒక మహిళను టార్గెట్ చేయడం అనేది అది ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడని విషయం. అలాగే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి, తెలుగుదేశం పార్టీ పరిధిలో దాటి మాట్లాడిన మహిళని కానీ లేకపోతే పురుషుడిని కానీ రాజకీయాల్లో ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసిన పాపాన పోలేదండి. మీరు ఒకసారి, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ ఒకసారి మీరు వెనక తరచి చూసుకుంటే మీకే ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయండి. కాబట్టి ఇది ఒక పురుషుడు మాట్లాడుతున్నాడా, మహిళ మాట్లాడుతుందా అని కాదు, వాళ్ళని ఆ పార్టీ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తుంది, అది ఎంకరేజ్ చేస్తే దానికి ఆ ఎంకరేజ్ చేయడం వల్ల అది ఇంకా అంటే విచ్చలవిడిగా తయారవుతుందండి. అది ఎంకరేజ్ చెయ్యకుండా మీ పరిధి ఇంతే, మీరు ఇంతవరకే మాట్లాడాలి, యూ హ్యావ్ ఎక్సీడెడ్ యువర్ లిమిట్స్, సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద పార్టీ అనే ఒక మెసేజ్ పార్టీ కనుక ఇవ్వగలిగితే ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాదు సార్. అది ఆ పార్టీ చేయలేకపోయింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది, అది ప్రజలు గమనించారు కాబట్టి ఆ పార్టీకి చెక్ పెట్టారు. అట్లాగే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే సార్, ఇప్పుడు విలువలు లేని ప్రపంచంలో, విలువలు లేని సమాజంలో అది ఎట్లాగైతే కానివ్వండి, విలువలు అనేవి అధపాతాళంలోకి తొక్కబడ్డాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవి మరొకసారి విలువల్ని మనం పెంపొందించాలి అని అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మార్పులు రావాలి సార్.
ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడైతే మనం ఫస్ట్ నుంచి కూడా అంటే కిండర్ గార్డెన్ స్టేజ్ నుంచి కూడా ఎప్పుడైతే మహిళలకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి అనేది మన పిల్లలకి చెప్తామో, అది ఈ జనరేషన్ జరగకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ జరగకపోవచ్చు, బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఆ రోజు మనం మళ్ళీ విలువలున్న సమాజాన్ని మనం చూడగలుగుతామండి. ఇది ఒకటి మాత్రం డెఫినెట్ గా జరగాల్సింది. అట్లాగే ఇప్పుడు సోషల్ మీడియాని మించి మరొక భయానక నిజం ఏంటంటే మనకి అది వచ్చేసి ఏఐ సార్. అదేంటంటే ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ ఆల్ ద లిమిట్స్ ఆఫ్ సోషల్ మీడియా, ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ ఆల్ ద లిమిట్స్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఏఐ మాత్రం చాలా ప్రమాదకరంగా, చాలా అంటే భయానక ఒక పరిస్థితిలో ఉంది. అంటే ఒకళ్ళ ఫేస్ పెట్టి అది బాడీ ఎవరిదైనా పెట్టేసి ఏ యాక్ట్ అయినా చూపించే పరిస్థితులకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి దీన్ని చెక్ చేయడానికి మాత్రం పాలసీస్, చాలా బలమైన పాలసీస్ రావాలండి. ఆ బలమైన పాలసీస్ రాకపోతే ఇంకా ఫ్యూచర్ లో అంటే మహిళలు ఆల్రెడీ అంటే ఒక గౌరవమైన కుటుంబాల్లో మహిళలు రాజకీయాల్లోకి పనికిరారు, లేకపోతే రాజకీయాల్లో నెట్టుకు రాలేరు అనే ఒక పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా నడుస్తోంది సమాజంలో. అయితే అది ఇంకొంచెం ముందుకు వెళ్ళి అసలు రాజకీయాల్లో మహిళలు రావాలా, అసలు మేము ముందుకు వెళ్ళాలా లేదా అన్న పరిస్థితి కూడా మనం చూడడం మనం చాలా తొందరలో. అదే మేడం, ఇప్పుడు లక్ష్మి గారు, మీరు ఈ రాజకీయ వ్యవస్థ, స్వీయ నియంత్రణ, వీటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మేడం చెప్పినట్లు నళినీదేవి గారు కానీ మన సుహాసిని గారు కానీ కొంత రాజకీయ వ్యవస్థల్లో స్వీయ నియంత్రణ అనేది అవసరం. ఒకటి, ఇందాక వారు చెప్పినట్లు ఈ మాట్లాడే వాళ్ళంతా కూడా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళే, ఎవరు చదువు లేని వాళ్ళు చాలా తక్కువ మంది. వీళ్ళు కొద్ది గొప్ప చదువుకొని ఏదో ఆశించో ఆకాంక్షించో ఇదంతా చేస్తున్న వాళ్ళు. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మనం నాణ్యానికి రెండో వైపు చూసినప్పుడు ఆ నాయకులు కూడా అంతే ఆదర్శంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందా లేదా? సార్ ఇక్కడ ఒక్క మాట సార్, ఇప్పుడు మహిళల మీదికి మహిళల్నే పంపిస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళే శత్రువులు అన్న ఒక నానుడిని తీసుకొని ఎక్కడి నుండి స్టార్ట్ అయిన అసెంబ్లీ సమావేశాల్లో అడ్డదిడ్డంగా ఒక మహిళల్ని కించపరుస్తూ మాట్లాడే స్థాయిలో ఉంటే స్టార్ట్ అయింది సార్. అక్కడి నుండి స్టార్ట్ అయినది అది ఎట్లా అంటే మర్రి ఊడల్లాగా పాతుకుపోతూ వచ్చేసింది. ఆ రోజే అసెంబ్లీలో మాట్లాడినప్పుడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. అక్కడే కానీ చెక్ పెట్టగలిగింటే ఎవరైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో, ఎవరైతే విడిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ రాజకీయ పార్టీ, నేను ఇక్కడ ఏ పర్టికులర్ పార్టీ అనడం లేదు, ఆ రాజకీయ పార్టీలు పెద్ద పీట వేయడం వల్ల ఇట్లా మాట్లాడడం వల్ల నాకు రికగ్నిషన్ వస్తుందనే స్థాయికి తీసుకొచ్చేసరికి వీళ్ళు అదొక ఫ్యాషన్ లాగా ఇబ్బడి ముబ్బడిగా ఎవరినైనా ఏమైనా తిట్టొచ్చు అనే స్టేజ్కి సో కాల్డ్ పార్టీ నాయకులే తయారు చేశారు తప్ప స్వతహాగా వీళ్ళేదో అందామనో వీళ్ళేదో చేద్దామన్న ఆలోచన అయితే లేదు. ఇక్కడ ఏంటంటే పర్సనల్ బెనిఫిట్స్ కోసం, పర్సనల్ అజెండాతో వీళ్ళని ముందుకు తీసుకురావడానికి వెనక ఉన్నది మాత్రం పురుషులు. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే మనం అంతా. అదే మేడం, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఇది పెరగడానికి కారణం వ్యక్తిగత జీవితం, ఇది అవి సపరేటు, రాజకీయ జీవితం సపరేటు, ఇవన్నీ మనం రకరకాల కారణాలుగా చెప్పుకున్నా, ఈ నాణ్యానికి మనం రెండో వైపు వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులు కూడా కొంత ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంత ఆదర్శవంతంగా ఉంటే ఇలాంటి చర్చలకి అవకాశం ఉండదు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అది నా ప్రశ్న లక్ష్మి గారితో. రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి కాదండి, ప్రస్తుతానికి ఏ రంగం అయినా సరే మారాలి అంటే ఫస్ట్ మారాల్సింది రాజకీయ రంగం దగ్గర నుండి. ఎందుకంటే బలమైనటువంటి చట్టాలు చేయగల శక్తి రాజకీయ నాయకులకే ఉంటది. కాబట్టి వ్యవస్థలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారు మాత్రమే బలమైన చట్టాలు కానివ్వండి ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్ రాజకీయాల్లోకి మహిళలు రావాలన్నా కూడా రాజకీయాలు కలుషితమైనటువంటి రాజకీయాలు ఇవాళ పరిశుభ్రపడాలి. అలాంటి పడాలి అన్నప్పుడు చట్టాలు, బలమైన చట్టాలు ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. మనకు ఆల్రెడీ చట్టాలు, మంచి చట్టాలు ఉన్నాయండి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. మనం చిన్నప్పటి నుండి కూడా పిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్లకి నువ్వు అవి వేసుకోకు ఇవి వేసుకోకు, వాళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకు ఎలా అయితే మనం నేర్పుతామో అలాగే మన మగబిడ్డకు కూడా నేర్పాలండి. మరి చాటి ఆడపిల్లను దూషించకూడదు అనేటువంటి ఒక చిన్నప్పటి నుండి వ్యక్తిత్వాన్ని కుటుంబ వ్యవస్థలు ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి.
గతంలో పెద్ద కుటుంబాలు ఉండేవి, అమ్మమ్మలో, తాతలో, నానమ్మలో ఇట్లా చెప్తూ పెంచేవాళ్ళు. మనం అలా కాకుండా నాన్న ఒకవైపు, అమ్మ ఒకవైపు బిజీ లైఫ్ లో పరిగెట్టడం, పిల్లల్ని పట్టించుకోకుండా ఈ సోషల్ మీడియా ప్రభావం, అదే విధంగా యూట్యూబ్ లో ఎలాంటి దరిద్రమైనటువంటి వీడియోస్ వస్తున్నాయంటే చిన్న చిన్న పిల్లలే వాళ్ళు భావోద్వేగాలను అణుచుకోలేక ఏది పడితే ఆ చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి, వాళ్ళ దుస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ. అలాంటి వ్యవస్థని బాగు చేయాలంటే ఖచ్చితంగా రాజకీయ రంగం మాత్రమే బాగు చేయగలదండి. ఒక న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఒక మీడియా కానివ్వండి, ఒక రాజకీయ రంగం కానివ్వండి, ముగ్గురు మూడు కళ్ళులాగా పనిచేయగలిగితే ఇప్పుడు రాబోయే భావి తరాలకైనా సరే మనం విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల్ని అందించగలుగుతాం. లేదంటే ఈ వ్యవస్థ ఇలాగే భ్రష్టు పట్టిపోతే ఒక మనిషి అనేవాడు మంచితనంతో కూడినటువంటి విలువలతో కూడిన మనిషి పూర్వం ఉండేవాడు అని చరిత్రలో మనం మాట్లాడుకునే దుస్థితి మనం చూడబోతామండి రాబోయే రోజుల్లో. కాబట్టి బలమైన చట్టాలని ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్ చేయాలి. నేను మన పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, అదేవిధంగా మోదీ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. చిన్నతనం నుండి విలువలు, వ్యక్తిత్వంతో కూడినటువంటి విద్యా బోధన పిల్లలకు అందించాలని చెప్పేసి పరుగులు పెడుతూ మనం ఏదైతే మార్కుల కోసమో బట్టి పట్టి చదువులు కాకుండా విలాసవంతమైన చదువులు కాకుండా వికాసవంతమైన చదువులు కావాలి అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిత్వం అభివృద్ధి చెందించుకునే విధంగా వారి చదువులు కూడా రూపొందించబడాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పి, విలువలను నేర్పి, అక్క అంటే ఏంటి, రిలేషన్ యొక్క వాల్యూస్, అమ్మ అంటే ఏంటి, అక్క అంటే ఏంటి, అలాంటి వాల్యూస్ ని నేర్పితే మహిళకి మంచి సముచిత స్థానం. సోదరిమణి అన్నారు 33% రిజర్వేషన్ మహిళలు వస్తారు మరి రేపు రాబోయే రోజుల్లో, వారు ఏ విధంగా అని చెప్పేసి. మీరు రాజకీయ రంగం వరకు వెళ్ళారు, నేనైతే ఇంట్లో కనీసం ఒక పని అమ్మాయి వస్తే కూడా ఆమెను కూడా కామవాంఛతో చూసేటువంటి పరిస్థితులే చూస్తున్నాం. ఒక టీచరు స్టూడెంట్ ని ప్రేమపూర్వకంగా ఒక తల్లిలాగో తండ్రిలాగా చూడాల్సిన దుస్థితి దిగజారిపోయి ప్రేమాభిమానాలు విడిచిపెట్టి వారిని కూడా కామవాంఛతోనే చూస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క పరిధులు మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడి వరకు పడిపోయినాయి అంటే, స్త్రీ అంటే ఒక మెకానికల్ గా సెక్సువల్ ఉపయోగపడే ఇదిగా మాత్రమే చూస్తున్నారు తప్ప, మరి కత్తిపట్టి యుద్ధం చేసినటువంటి నారీమణులు ఉన్నారు, కలం పట్టి కథలు రాసినటువంటి గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. మరి ఎటుపోతుందండి వ్యవస్థ, ఎటుపోతుంది? ఇదంతా చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు మాత్రమే నడుం బిగించాలి. దానిలో ప్రతి రాజకీయ పార్టీ కూడా విమర్శలకు తాగకుండా వారి యొక్క సహాయ సహకారాలు అందించి వ్యక్తిత్వం. నేను అడుగుతున్న ప్రశ్న సూటిగా ఇప్పుడు వసుంధర గారిని అడుగుతాను. ఇప్పుడు మీరందరూ ఏమన్నారు? విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థ ఉండాలి అని అన్నారు. రాజకీయ నాయకులు విలువలతో, నైతిక విలువలతో ప్రపంచానికి కనిపించాలి. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా అది కనిపించగలగాలి. మనం కొన్ని సందర్భాల్లో మనం రాజకీయ నాయకుల్ని చూసాం. ఈ మధ్యకాలంలో మనకి ఇన్స్టాగ్రామ్లో విశాఖపట్నం వ్యవహారం పేరు చెప్తాను నేను, దువ్వాడ శ్రీనివాసరావు గారి వ్యవహారం ఏదైతే కనిపిస్తోందో, అంటే ఈ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత జీవితాన్ని మనం ఏదైతే అంటే మన సమాజంలో ఒక అబ్బాయి ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటే శ్రీకృష్ణుడిలాగా ఉండాలని మన తల్లిదండ్రులు ఎవరూ చెప్పరు. నువ్వు రాముడిలాగా ఉండాలిరా బాబు, నువ్వు ఇలా ఉండాలి అని. సరే, అది మతం అంటారా ఇంకోటి అంటారా, కానీ ఆ క్వాలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు అలా ఉండాలనుకున్నప్పుడు ఇది సహజంగా జరిగే మాటలైనప్పుడు ఈరోజు మనం ఏం చూస్తున్నాం? గతంలో ఒక రాజకీయ నాయకుడి వ్యవహారం రోడ్లు అంటే వాళ్ళు కూడా తమ వ్యక్తిగత జీవితాలని కొంత ఆదర్శవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంటుంది. ఉండకపోతే, ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారనేదే కదా మీరందరూ చెప్పేది, అంతేనా వసుంధర గారు? అది ఉండకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. మనం వాళ్ళని అని లాభం లేదు. చాలా కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా అంటే పాలసీస్ తయారు చేసేటువంటి రాజకీయ నాయకులు నుంచే ఈ రోజు ఇంత చర్చ ఎందుకు ప్రారంభమైందంటే, అసలు మొదట మనకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులే ఈ విషబీజానికి సగం చేశారు. ఇందాక మన డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, రాజకీయ నాయకుల్లో పైన అంటే మెయిన్ స్థానాల్లో ఉండే వాళ్ళు కొంత సంయమనం పాటిస్తారు, కానీ
వాళ్ళ మెప్పు కోసం కింద ఉండేటువంటి కార్యకర్తలు అది పాటించరు. ఒకటి మీరు చెప్పారు ఇప్పుడే దువ్వాడి శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి గురించి. వాళ్ళని నిజంగా చెప్పాలి అంటే ఈరోజు సమాజంలో మాంసం తింటున్నామని చెప్పేసి ఎముకలు మెడలో వేసుకొని తిరగకూడదని పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకు. ఇప్పుడు వాళ్ళు మాంసం తింటున్నారు, ఎముకలు కూడా మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఇది సమాజాన్ని ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందో నేనైతే మాటల్లో చెప్పలేదు. కొంతమంది నా ఫ్రెండ్స్ కొంతమంది అంటున్నారు, ఏదేం తప్పే ఉంది దివ్యల మాధురిది, వాళ్ళు చేస్తున్నదే చెప్పేశారు. అంటే ఇటువంటి వాదనలు కూడా స్టార్ట్ అయింది ఈ రోజు సమాజం. ఒకటి. రెండోది, నిజం చెప్పాలి అంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఉండేటువంటి మహిళని ఒక మాంసం ముద్దగా చూపిస్తున్నటువంటి వైనం, దీనికి ఖచ్చితంగా ఈ ఫలాని వాళ్ళు కారణాలు అనేది అందరం ఇప్పుడు మాట్లాడుకున్నాము. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఎవరైతే ఈ విధంగా ఒక సంస్కారం లేనటువంటి మాటలు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్న వీళ్ళకి చాలా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. అదొకటి. అదే సందర్భంలో యూట్యూబ్ ఛానల్స్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే కొంత వాళ్ళని కట్టడి చేసేటువంటి ఇది పరిస్థితి రాకపోతే, ఇందాక ఇంకొక మేడం గారిని చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇది వచ్చింది ఇప్పుడు, ఎవరి తలైనా ఎవరి బాడీకైనా పెట్టేసేసి, ఇంకా అది తీవ్రమైన పరిస్థితి. అది రాదని చెప్పి ఎవరు అనుకోవడానికి లేదు. ఈ డీప్ ఫేక్లు, ఇది తర్వాత డార్క్ కామెడీస్, ఇవన్నీ చూస్తే స్వయం నియంత్రణ ఒకటి. రెండోది, మహిళలు కూడా సెన్సిటివ్ గా ఫీల్ కాకుండా ఇలాగా ఓపెన్ గా చర్చించుకోవడం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు, ఆ మహిళలు, అక్కడ ఉన్నటువంటి పార్టీలో మహిళలు ఎప్పటికైనా కొంత నైతిక విలువల యొక్క వర్క్ షాప్స్ వాళ్ళు నిర్వహించాలండి. లేదంటే ఇది ఇంకా భ్రష్టత్వం పట్టిపోతుంది. ఈ రోజు హోమ్ మినిస్టర్ కూడా బాధపడే పరిస్థితి వచ్చిందంటే, ఇది ఒక హోమ్ మినిస్టర్ అనే కాదు, అందరి పరిస్థితి ఇదే. నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ పార్టీలు ఏవి కూడా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నవి ఎవరు కూడా తక్కువ తినలేదు. ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు. కాబట్టి స్వయం నియంత్రణ ఒకటి, కట్టడి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంది. ఈ రాజకీయ పార్టీలో ఉండేటువంటి పెద్ద నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, మనం ఎలా పోతున్నామని. ఇది చేసుకోకపోతే మాత్రం మహిళల పరిస్థితి మరింత హీనంగా దిగజారిపోతుంది. రేపు 2029 ఎలక్షన్స్ లో 33.3% వచ్చినప్పుడు మహిళలు ఆల్మోస్ట్ 34% మహిళలు రాజకీయ సభల్లో, శాసనసభల్లో ఉండడానికి కూడా ఒక రకంగా కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో రావడానికి కూడా భయపడతారండి. ఈ రోజు మాలాంటి వాళ్ళు కూడా, ఒక సోషల్ యాక్టివిస్టులు కూడా ఏదైనా ప్లాట్ఫామ్ చూసుకుందాం అనుకుంటే, నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు, భయపడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు హాయిగా ఉంది కదా మన పరిస్థితి. ఏ పార్టీలో చేస్తే ఒక్కొక్కళ్ళు అంటారు, మీరు ఏదన్నా ఒక ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తే బాగుంటుందండి అని. కానీ ఆ ఆలోచన కూడా మానుకునే పరిస్థితి ఉంది ఈ రోజు. నేను మొట్టమొదటి చెప్పినట్టుగా మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను, సిద్ధాంత ప్రాతిపదికున్నటువంటి రాజకీయ పార్టీల్లో ఇంకా కాస్త విలువలు మహిళలకు కొంత ఉన్నాయి, కానీ ప్రాంతీయ పార్టీల్లో పూర్తిగా అడుగంటిపోయాయి. ఇందాక లక్ష్మి గారు చెప్పారు, అసలు రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా నైతిక విలువలు, కొన్ని చిన్నతనం నుంచే, ఇంట్లో నుంచే మనం నేర్పించాల్సిన పరిస్థితి ఉందని. ఆ నేర్పించాల్సింది మొదట ఈ రోజు శాసనాలు చేస్తున్నటువంటి, శాసనసభలో ఉండేటువంటి రాజకీయ నాయకులకే. అంటే ఇక్కడ చివరగా నేను ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, రాజకీయ నాయకులు కూడా ఆదర్శవంతంగా కనిపించాలి, ప్రవర్తించాలి. అది స్వయంగా చేయగలిగిన రోజు మనకి వ్యవస్థల్లో దానికి అదే. సార్ ఒక సెకండ్, ఇప్పుడు శాసనసభ ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు పూర్వకాలంలో, అంటే ఒక 15 ఏళ్ల క్రితం, అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంలు ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం మనం. చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండేది. వాళ్ళు ఎంత సంస్కారంగా మాట్లాడేవాళ్ళు ఒక 15 ఏళ్ల క్రితం నేను చెప్పేది. కానీ తర్వాత అసలు మనం అసెంబ్లీ సమావేశాలు చూడగలుగుతున్నామా? అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఎట్లా ఉంది? కాబట్టి మార్పు ముందు ఈ రోజు ఈ క్షణంలో మనం మాట్లాడుతున్న బర్నింగ్ పాయింట్ కి మార్పు అనేది నాయకుల నుంచి ముందు రావాలి. ఇంకా సమాజంలో ఎప్పటికప్పుడుగా పుడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం
చాలా ఉంది. మనం నల్లిదేవి గారు. రాజకీయ నాయకులు ఎక్కడ ఎన్నుకుంటున్నాం సార్, వ్యాపారవేత్తల్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి సమస్య. ఎవరైనా లీడర్ వస్తున్నారా? ఈ రోజు వస్తున్న అసెంబ్లీలో చాలా మందిని చూసుకున్నట్లే చంద్రబాబు నాయుడు గారి అండి, వైఎస్ రాష్ట్ర, వీళ్ళంతా ఉద్యమాల నుండి, విద్యార్థి ఉద్యమాల నుండి నాయకులుగా వచ్చారు. ఈ రోజు ఎవరు వస్తున్నారు సార్? వారసత్వ రాజకీయాలు, వ్యాపారవేత్తలు తప్ప మిగతా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం లేదు. అట్లా వచ్చిన వాళ్ళ నుండి మనం ఏం వ్యక్తిత్వం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక క్రమశిక్షణ, విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన నాయకుల్లో ఒకలాంటి క్రమశిక్షణ ఉంటది. అట్లాంటి క్రమశిక్షణ ఈ రోజు నాయకుల్లో లేదు. ఎందుకంటే దే ఆర్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. వాళ్ళ కోసం రాజకీయ ఒక రహదారి పరిచిపెట్టున్నారు వాళ్ళ పెద్దవాళ్ళు. సో వాళ్ళకు ప్రజల స్థితిగతులు కానీ, విలువలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడడానికి కానీ, వాళ్ళ చర్చించే పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు లేవు. కాబట్టి దీనికి కారణం వారసత్వ రాజకీయాలు కూడా దీనికి కారణమే. అయితే వారసత్వ ఎప్పుడైతే మేడం నల్లిదేవి గారు చెప్పండి. దేశానికి ప్రధాని అయినా కూడా ఇంటికి ఇల్లాలే అని ఒక నానుడు ఉంది సార్. అట్లాగే హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆవిడ కూడా ఒక ఆడదేనండి. కాబట్టి ఆడదానిలో ఉండే ఆ లాలిత్యం గాని, ఆ సుకుమార్యం గాని, అది ఎప్పుడైతే వాళ్ళు విడిచి బయటకు రాలేకపోతున్నారో ఆడవాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అవడానికి ప్రధాన కారణం అదే సార్. రీసెంట్ గా నేను మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక అమ్మాయి బెంగళూరులో, ఆ అమ్మాయి అంటే వీడియో అంటే ఎవరో ఒక 10 years బాబు ఆ అమ్మాయి దగ్గరికి రావడం జరిగింది. వస్తే సరే 10 years బాబు కదా అని కొంచెం క్లోజ్ గా మాట్లాడితే హీ టచ్డ్ హర్ ప్రైవేట్ పార్ట్ అండ్ రాన్ అవే అండి. అయితే ఇలాంటివి మన సమాజంలో మన పక్కింటి పిల్లకి జరిగిండొచ్చు, మన ఇంట్లో పిల్లలకు కూడా జరిగి ఉండొచ్చు. కానీ దీన్ని బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది నాకు జరిగింది, ఇది నేను ఖండిస్తున్నాను అని చెప్పుకునే సత్తా ఆడవాళ్ళకి రావాలి సార్. అది వచ్చినప్పుడు ఏదైతే ఈ సాఫ్ట్ టార్గెట్ అనేది మనం మహిళ గురవుతున్నారో అది కొంతవరకు మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. అంటే ఇక్కడ సమాజంలో వస్తున్న మార్పు, సాంకేతిక పరంగా వస్తున్న మార్పులు, చిన్నతనం నుంచి ఇందాక లక్ష్మి గారు లేదా ఎవరో చెప్పినట్లు మనం పిల్లల్ని ఇళ్లల్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఉమ్మడి కుటుంబాలు లేవు, పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళ చేతుల్లో ఈరోజు ప్రపంచం అంతా వస్తోంది. ఆ ప్రపంచం ఏంటి అని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇది సమాజంలో ఉన్నప్పటికి కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఈ సమాజాన్ని సరిదిద్దాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళడంతోనే ఈ సమస్య ముదిరిపోతోంది. లేకపోతే ఈ సమస్య పరిష్కరింపబడుతుంది కదా. అందువల్ల ఏంటంటే కేవలం ఈ ఏవైతే చర్యలు ఈరోజు జరుగుతున్నాయో ఇది నాణ్యానికి 2 వైపులా మనం పరిశీలించుకుంటూ పరిష్కరించకపోతే కేవలం కొంతమంది చేస్తున్నది కొన్ని పార్టీలు చేస్తున్నాయని కాకుండా అన్ని పార్టీలు దృష్టి సారించి స్వీయ నియంత్రణ పెట్టుకొని మహిళలకు గౌరవం ఇచ్చి మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఒకవేళ ఇవ్వకపోతే వాడు చిన్న స్థాయి వాడైనా పెద్ద స్థాయి వాడైనా వాళ్ళని మీకు ఇంటికి వెళ్ళే దారి ఇది అని చూపించగలిగితేనే ఇది మారుతుంది తప్ప లేదు మాట్లాడారు మీరు మాట్లాడండి అని రెచ్చగొట్టే పరిస్థితులు ఉంటే మాత్రం ఈ వ్యవస్థలు ఇంకా దిగజారిపోతాయి. ఇలాంటి చర్చలు మరిన్ని మీలాంటి మంచి అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన వాళ్ళ చేతుల్లో ఇంకా మరికొన్ని అంశాలను ఇలానే మనం చర్చించుకోవాలని ఆశిస్తూ, ఎందుకంటే మనకి సమయాభావం కూడా. ఒక లాస్ట్ సెంటెన్స్ అండి. మనం ఇప్పుడు నాణ్యానికి ఒకవైపే మాట్లాడుకున్నామండి. నాణ్యానికి మనం రెండో వైపు చూసుకున్నట్టయితే నిండు సభలో నిండు అసెంబ్లీలో చీరలాగిన జయలలిత గారు అదే పట్టుదలతో ఈ అసెంబ్లీకి నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అని చెప్పేసి ఆ పట్టుదలతో ఆవిడ చీఫ్ మినిస్టర్ అయి చూపించారండి. అలాంటి రాజకీయ నాయకులు ఉన్న సమాజంలో ఇప్పుడు ఈ మహిళలు ఈ రకంగా కూడా మనం వివక్షకు గురవుతున్నారు. కాబట్టి నాణ్యానికి అటువైపే కాకుండా ఇటువైపు కూడా చూసి మాలాంటి రాజకీయాలకు మాలాంటి మహిళలు ఇంకా ముందుకు రావాలి అంటే పాజిటివ్స్ చూసుకునేది నా ఆకాంక్ష సార్. అలాగే మేడం, మీ ఆకాంక్ష నెరవేరాలని మహిళల పట్ల జరుగుతున్న ఏదైతే ఉందో ఇది స్వీయ నియంత్రణ ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మనం కేసులు పెడితేనో ఇంకోటో దానివల్ల పెద్దగా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలు దీని మీద దృష్టి సారించాలనే కోరుకుంటూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. ఎందుకంటే మనకి గంట సమయమే ఉంది కాబట్టి మనం చాలా చర్చించవచ్చు. కానీ ఇంతటితో ఈ చర్చను ముగిస్తూ చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి చర్చలు మరింత నిర్వహించుకుంటాం. ఆ చర్చల్లో మీరందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తూ రేపు 4 Sides టీవీ పొలిటికల్ థాట్ చర్చ కార్యక్రమంలో మరొక అంశంతో కలుద్దాం.